యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీరు బాగుంటారని, దేవుని సన్నిధిలో నానాటికి బలపడతారని నేను ప్రభునందు విశ్వాసం ఉంచుతున్నాను. మీ సమయాన్ని పోనీవద్దు, అదే పెద్ద పాపం. ఎందుకంటే ఈ రోజులు చాలా దుర్దినాలు, చెడ్డ రోజులు, దుర్దినాలు. ఈ దుర్దినాల్లో మిమ్మల్ని మీరే కాపాడుకుంటూ ముందుకు సాగాల్సిన వారై ఉన్నారు. ఈరోజు మీ యొక్క జీవితంలో మీ కన్నీళ్ళు యావత్తు తుడచివేస్తానంటున్నాడు. మీలో ఎవరైనా కుమిలిపోతూ దిగులుతో వేదనతో ప్రభువా నాకు ఎప్పుడు జవాబిస్తావంటూ మీరు కన్నీళ్ళతో ఉంటే ఈరోజు ఒక ప్రవచన వాకు వస్తుంది. అదేంటంటే మీ కన్నీళ్లు తొడవబడతాయి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం దేవుడు వాగ్దానముగా ఇస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మనము ఆదికాండం 1వ అధ్యాయాన్ని ధ్యానం చేయడానికి ప్రారంభించాం. నిన్న ఎందుకు భూమి నిరాకారంగా శూన్యంగా చీకటిగా మారిందో నేను చూశాను. నేను మీకు చెప్పాను. దేవుని బిడ్డలారా, దేవుడు ఏది నిరాకారాన్ని, చీకటిని, శూన్యాన్ని సృష్టించడు. ఆయన ఒక సృష్టి ఎంతో సంపూర్ణమైనది, అందమైనది. కానీ ఇలాగే మన జీవితంలో ఏదో ఒక సమస్యలకు పోరాటానికి, ఏదో ఒక సమస్యలు పోరాటం, శోధన, కష్టాలు ఎదుర్కొంటున్నారంటే దాని వెనకాల ఖచ్చితంగా ఏదో ఒక కారణాలు ఉంటాయి. ముఖ్యంగా నేను 2 కారణాలు చెప్పగలుగుతాను. ఒకటి మన పాపం, ఇంకొకటి ఏమో దేవుని బిడ్డలారా సాతాను యొక్క క్రియలు. ఇవి 2 మన జీవితంలో కనపడితే ఖచ్చితంగా మనం చాలా శోధనను, కష్టాన్ని ఎదుర్కోవటం తప్పదు. సాతాను వలన భూమి నిరాకారం అయిపోయింది, శూన్యమైపోయింది. అయితే దేవుడు ఆ అడ్డును, ఆ ఆటగాని చూసి చూడకుండా వదలలేదు. దాని అడ్డును తొలగించినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు అల్లాడటం వలన ఆ అడ్డంతా తొలగిపోయినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, బైబిల్లో యేసుక్రీస్తు మరి ఎన్నో అడ్డును, ఆటంగాన్ని తొలగించాడు. గుడ్డివాడు ఒక్కడు త్రోవ పక్కన కూర్చొని భిక్షం అడుగుతూ ఉంటే ఆయన్ని నోర్మించమని అంటున్నారు. అప్పుడు యేసుప్రభువు వారు ఏం చేస్తున్నాడంటే ఆయన నా దగ్గర తీసుకొని రండి అంటున్నాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం 46 నుండి 51 వచనాలు మీరు చదివితే అర్థమవుతాయి. మరొకసారి చంటి బిడ్డలు యేసుప్రభువు దగ్గర తీసుకొస్తే శిష్యులు ఆటంకపరుస్తున్నారు. అప్పుడు కూడా యేసుప్రభువు ఏమన్నారంటే వారిని నా దగ్గర తీసుకొని రండి అంటున్నాడు. అంతేకాదు, తీసుకొని రాబడిన బిడ్డల్ని ఆశీర్వదించినట్టుగా మనం చూస్తున్నాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 13 నుండి 16 వచనాల్లో మనం చూస్తున్నాం. ఈరోజు మీ జీవితంలో ఎటువంటి అడ్డు కనపడినా దేవుడు అడ్డును తొలగిస్తాడు. పరిశుద్ధాత్మ కార్యం మీ జీవితంలో మొదలు కాబోతున్నాయి. ఈరోజు మీ బిడ్డల యొక్క వివాహ విషయంలో చాలా అడ్డు కనపడుతున్నాయి కదా. మీ యొక్క ప్రమోషన్ విషయంలో అడ్డు కనపడుతున్నాయి కదా. సేవ విషయంలో అడ్డు కనపడుతున్నాయి కదా. మీ ఆత్మీయ జీవితంలో ఎడతీరని పోరాటం, కష్టం, అభ్యంతరం కనపడుతుంది కదా. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఆ అడ్డు ఆటంకాలన్నీ నేను తొలగించబోతున్నాను. మీ కుటుంబానికి నెమ్మది, సమాధానం, సంతోషం ఇవ్వబోతున్నాను. నా అడ్డు పర్వతం వలె అడ్డు కనపడిన అడ్డు తొలగించబడతాయి. మీ అడ్డులను తొలగించే పరిశుద్ధాత్మ దేవుడు మీకు ముందుగా వెళ్తున్నాను అంటున్నాడు. ఒక చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధము, నమ్మకమైన పరలోక తండ్రి, ప్రభువా, ప్రియ బిడ్డలకు అడ్డు ఆటంకాలన్నీ తొలగించండి. ప్రతి కీడుని యేసు నామములో దూరపరచండి. ప్రభు వర్ధల్లేచేయండి, పెంపొందించండి, ఆశీర్వాదముతో నింపండి. ప్రభు రాబోతున్న దినాల్లో నా అడ్డు ఆటంకాలన్నీ యేసు నామములో తొలగిపోవాలని ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడే ప్రతి కీడు, శోధన, ప్రమాదాన్ని తీసివేయమని అడుగుతున్నాను. దేవుని యొక్క మహిమ క్రియేట్ చేయాలని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభువును దీవించిన గాక, మీ అడ్డు ఆటంకాలన్నీ తొలగిపోను గాక, మీ
మీకా గ్రంథం 2:13 దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే.